అన్న వరసయ్యవాడితో అనైతిక బంధం తప్పని చెప్పడమే అతని తప్పైంది. ఊరిలో పరువు పోతుందని వారించడమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. చేతికొచ్చిన బిడ్డల ముందు చులకన కావద్దని చెప్పి చూసినా వారు వినలేదు. పైగా ఉచిత సలహాలిస్తున్నాడని ఉరివేసి చంపాలనుకున్నారు. మరి ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి ఆమె వేసిన పథకమేంటి? భార్య చేతిలో నుంచి ఆ అమాయకపు భర్త ఎలా బయటపడ్డాడు? పెళ్లైన కొత్తలో ఒకరి గురించి ఒకరికి తెలియక గొడవలు పడటం సహజం. లేదా పెళ్లికి ముందే ప్రేమించిన వారిని రహస్యంగా కలుసుకోవడం గురించి చూశాం. కానీ పెళ్లిడికొచ్చిన పిల్లలు ఉండగా ఇప్పుడు కొత్త బంధాల కోసం పాకులాడుతున్నారు. అందుకోసం 20 ఏళ్లుగా కలిసి ఉన్న భాగస్వాములను హతమార్చేందుకు వెనకాడటం లేదు. ప్రియుడి మోజులో భర్తపైనే హత్యాయత్నం చేసింది ఓ ఇల్లాలు. పాపం త్రుటిలో ఆమె నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అంటూ పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు ఆ భర్త. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాథపురానికి చెందిన కిర్ల కుమార్కు ఆరిక తోటకు చెందిన ఈశ్వరమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. కుమారుడు చెన్నైలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా కుమార్తె విశాఖలో బీటెక్ చదువుతోంది. అయితే 4 ఏళ్ల క్రితం ఈశ్వరమ్మ వరుసకు అన్నయ్య అయిన తౌడినాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త పలుమార్లు మందలించినా ఆమె వినలేదు. గ్రామ పెద్దల ముందు పంచాయతీలు నిర్వహించినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా పదే పదే తమ బంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతీర్చాలని భార్య పన్నాగం పన్నింది. ప్రియుడితో కలిసి కిర్ల కుమార్ను చంపేందుకు ప్రయత్నించింది. పథకం ప్రకారమే పొలంలో ఉన్న భర్తతో భార్య ఈశ్వరమ్మ గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఈశ్వరమ్మతో పాటు అక్కడికొచ్చిన ఆమె తమ్ముడు పాపారావు బావ మెడకు తువాలు బిగించి హతమార్చేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న ఈశ్వరమ్మ ప్రియుడు తౌడునాయుడు సహకారం అందించగా ఆమె కొడవలితో భర్త మెడ నరికేందుకు ప్రయత్నించింది. వెంటనే తేరుకున్న భర్త ఆమెను నెట్టివేయడంతో త్రుటిలో వేటు తప్పింది. దీంతో రెచ్చిపోయిన ఈశ్వరమ్మ భర్త ముఖంపైన కొడవలితో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న భర్త ప్రాణాలు కాపాడుకున్నాడు. పొలంకి వెళ్ళిపోయి మా ఆవిడ నేను తర్వాత మా ఆవిడ వచ్చి తర్వాత మా ఆవిడకి వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే ప్లాన్ తారీ తోడన్నాడు ప్లాన్ చేసి చంపాడు. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు వచ్చారు 6 గంటలకి 6:30 టైం నుంచి పొలంకి వెళ్ళిపోవాలి. పొలంకి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరూ వచ్చారు. మా బామ్మర్ది మా ఆవిడ వచ్చారు. సారీ తగ్గితే అంత దిగబెట్టి వెళ్ళిపోయాడు. మిల్లు చేసి వచ్చానని చెప్పి వెళ్ళిపోయాడు. తువ్వాలి ఉంది నెలలో తువ్వాలి తలపాకి వెళ్ళి తువ్వాలి గుంటుంది ఇలా కోసేది చిక్కు పొలం తగిలి తాళట అయింది. ఉన్నట్టు వచ్చాను తగిలి తాళట అయింది. మళ్ళీ పడిపోయేసరికి మళ్ళీ సరే పడిపోయినసరికి మేము తిరిగేసరికి ఈ పడవలు పడవలు లాగేసరికి ఒక రోజు గట్టి కేక్ వేసారు అనమాట. కేక్ వేసిన వాళ్ళు కేక్ వేస్తున్నాను పారాకాయ నేను ఆ ఊపు పారుస్తాను. పొలం నుంచి పరుగున వచ్చిన కిర్ల కుమార్ పోలీసులను ఆశ్రయించగా వారు వెంటనే అతన్ని సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు అతని భార్య ఈశ్వరమ్మ, ప్రియుడు తౌడినాయుడు, తమ్ముడు పాపారావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ 4 సంవత్సరాల్లో కూడా గతంలో ఊరి పెద్దల మధ్య కూడా పంచాయతీలు జరిగాయి. అందరూ పంచాయతీల్లో కూడా వీళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, పిల్లలు ఉన్నారని బ్రతిమాలడం జరిగింది. కానీ వారి యొక్క ప్రవర్తన మార్పు రాకపోవడమే కాకుండా ప్రతిసారి అడ్డు తొలుగుతున్నటువంటి ఈ కుమార్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో తన పనులు చేసుకుంటూ ఉంటుంటే తన భార్య మరియు బామ్మర్దైనటువంటి పాపారావు ముందు వచ్చారు. ఉన్న ఫలంగా గొడవ పెట్టుకొని దాన్ని
ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఒక ఊహం పన్ని వాళ్ళ యొక్క కుట్రలో భాగంగా దీంట్లో ఈ కుట్ర వెనుక కూడా ఈ తౌడునాయుడు గారు హస్తం. ఆయన ఆ రోజు ఈ పాపరావుని అక్కడ తీసుకురావడం, దూరం నుంచి ఉండడం, అవన్నీ టైం టు టైం మానిటరింగ్ చేయడం గట్రా చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ కుమార్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో తువాలతో నడను చుట్టడమే కాకుండా వాళ్ళు పెట్టుకుని వెళ్ళేటువంటి కొడవలతో కూడా ఆయన్ని పీకనరికి చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ పదగ్రహం చేశారు. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన ప్రియుడితో కలిసి చేసే హత్యలు ఇప్పుడు పల్లెలకు సైతం పాకాయి. వివాహేతర బంధాల కోసం కట్టుకున్న వాడి ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడటం లేదు. ఫలితంగా బంగారం లాంటి జీవితాన్ని జైలు పాలు చేసుకుంటున్నారు.